నమస్తే, మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము అమెన్రియా గురించి మాట్లాడతాము. దీని అర్థం పీరియడ్స్ ఆగిపోవడం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ప్రాథమిక అమెన్రియా, రెండవది ద్వితీయ అమెన్రియా. ప్రాథమిక అమెన్రియా 15 సంవత్సరాల పైబడి ఉన్న అమ్మాయిలలో కనిపిస్తుంది మరియు వారికి జీవితంలో మొదటి పీరియడ్స్ రాలేదు. రెండవది ద్వితీయ అమెన్రియా, ఇది మహిళలలో కనిపిస్తుంది. వారి పీరియడ్స్ సాధారణంగా ఉన్నప్పటికీ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పీరియడ్స్ రాలేదు. ఇంకా ఈ వ్యాధిని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు అకస్మాత్తుగా జ్వరం వంటి వేడి అనుభవించడం, నిప్పుల నుండి పాలు కరలుగా రావడం, యోనిలో పొడవు, తలనొప్పి, నోటి నుండి రావడం, ముఖం మరియు శరీరంపై అధిక పాలు రావడం. అయితే ఇప్పుడు అమెన్రియా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ప్రాథమిక మరియు ద్వితీయ అమెన్రియాకు వేరువేరుగా కారణాలు ఉన్నాయి. ప్రాథమిక అమెన్రియాకు కారణాలు ఈ విధంగా ఉన్నాయి. మొదట, పీటల ఉత్పత్తి తక్కువగా ఉండటం. రెండవది, అండకోశ సంబంధిత సమస్యలు ఉండటం. మూడవది, మహిళా ప్రజనన వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం. కొన్నిసార్లు కొన్ని అమ్మాయిలలో మహిళా ప్రజనన వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. ఉదాహరణకు గర్భాశయ లేకపోవడం, గర్భాశయ గ్రీవ లేకపోవడం, యోనిలో మార్గం మూసివేయడం. కాని ఈ సమస్యలు చాలా కొద్దిమంది వ్యక్తులలో మాత్రమే కనిపిస్తాయి. ఈ కారణాల వల్ల అమ్మాయికి జీవితంలో మొదటి పీరియడ్స్ రాలేదు. ద్వితీయ అమెన్రియాకు కారణాలు ఈ విధంగా ఉన్నాయి. మొదట, గర్భధారణ కారణంగా. గర్భధారణ సమయంలో మహిళల పీరియడ్స్ ఆగిపోతాయి. రెండవది, గర్భనిరోధక మందుల ఉపయోగం ద్వారా. కొన్ని మహిళలు ఐయుడి వంటి కాపర్ థీ మరియు గర్భనిరోధక మాత్రలు ఉపయోగించినప్పుడు వారి పీరియడ్స్ ఆగిపోతాయి. మూడవది, హార్మోన్లలో అసమానత కారణంగా. పోషకాహారం తీసుకోకపోవడం మరియు ఒత్తిడితో కూడిన జీవితం గమనించినప్పుడు ఇది మన హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా మన హార్మోన్లు అసమానంగా మారుతాయి. నాలుగవది, గర్భాశయ లేకపోవడం. గర్భాశయలో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొన్ని మహిళలు గర్భాశయను తీసివేయించుకుంటారు. ఈ కారణంగా వారికి పీరియడ్స్ రాలేదు. ఈ రోజుల్లో మహిళలలో అమెన్రియా కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల దీన్ని చికిత్స చేయడం చాలా అవసరం. దీనికి మీరు మొదట మహిళా వైద్యుడిని కలవాలి మరియు మీ గర్భాశయాన్ని పరీక్షించుకోవాలి. డాక్టర్ మీకు రక్త పరీక్ష లేదా సోనోగ్రఫీ చేయమని సూచిస్తారు. ఇది మాకు దీని మూలం గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. డాక్టర్ మందుల ద్వారా దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. కానీ మందులతో పాటు ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం, తద్వారా దీని చికిత్సలో త్వరగా ఫలితాలు కనిపించగలవు. ఉదాహరణకు పోషక ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, బరువు నియంత్రణ చేయడం మరియు పూర్తి నిద్ర పొందడం. ఈ వీడియో ద్వారా మీరు అనియమిత కాలం గురించి మంచి సమాచారం పొందుతారని నేను ఆశిస్తున్నాను. మనం మరలా కలుసుకుంటాం తదుపరి వీడియోలో మరొక కొత్త సమాచారంతో. ధన్యవాదాలు.